నాకొచ్చినాయండి. యూట్యూబ్‌లో కొన్ని ఫోటోస్ ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజియన్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు గదా! వాళ్ళకి కాపీరైట్స్ లేవా? మనం జేత్తనేమో కొత్త వాళ్ళని జేత్తనేమో కాపీరైట్స్ వద్దంటుర్రు. కన్వర్ట్ చేయడానికి చెప్తుర్రుగా క్రిస్టియన్స్, హిందూస్. ఆ ఫోటోస్ గురించి అడిగితే ఎలా ఉంటదో చూడు. యూట్యూబ్‌లో పెడితే ఇవి రిలిజియన్ బేస్డ్ పర్సనల్ టార్గెటింగ్ హేటర్స్ వీటి వల్ల మనకు రెస్ట్రిక్షన్స్ వస్తాయి. కాపీరైట్ స్ట్రైక్ గాని, కాపీరైట్స్ గాని వస్తాయి. వీటి గురించి అస్సలు మనం గూడా అప్‌లోడ్ చేయొద్దు. రిలీజియన్ అవేర్‌నెస్ కోసం అలాంటి వీడియోస్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రిలీజియన్ బేసిక్‌గా బిలీవ్, క్రిస్టియానిటీ, హిందూయిజం డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ రెస్పాన్సిబిలిటీ, ఇంటర్ప్రెట్ హార్మోనీ కంటెంట్, ఆల్ విచెస్ టీచ్ పీస్, టెంపుల్ పిక్చర్స్, విజువల్స్, సింబాలిక్, నో కన్వర్సేషన్ ఎంజాయ్, మోటివేషనల్ అండ్ మోరల్ స్టోరీస్ ఇవి పెట్టుకోవచ్చు. ఏం కాదు. వీటికి పెద్ద ఇష్యూ ఉండదు. హిందూ రిలీజియన్ హిస్టరీ, క్రిస్టియన్స్ స్ప్రెడ్ హిస్టారికల్ రిపోర్ట్ సేఫ్‌గా ఉంటాయి ఇవి. ఫోటోస్, ప్రాంప్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. అదే మనం డైరెక్ట్‌గా వాళ్ళొచ్చి కన్వర్ట్ చేత్తుర్రు అని కొన్ని ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉన్నాయి గదా! వాటిని స్క్రీన్‌షాట్ తీసుకుంటే ఆ ఛానెల్ వాళ్ళు మనకు రిస్క్ ఫుల్ ఉంటది. కాపీరైట్ స్ట్రైక్ ఖచ్చితంగా వస్తది. వేరే వాళ్ళ వీడియోస్ గాని వాయిస్‌లు గాని స్క్రీన్‌షాట్ తీసుకొని మనం అప్‌లోడ్ చేసినామనుకో వీటిని ఖచ్చితంగా కాపీరైట్స్ వస్తాయి. దానివల్ల ఛానెల్ కూడా దొబ్బుద్ది. సేఫ్‌గా అంటే మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూసినావా? దాని గురించి కంటెంట్ గురించి నేను మాట్లాడొచ్చు. ఇది రికార్డ్ చేయొచ్చు. మామూలుగా పేపర్ మీద రాసుకొని అది రికార్డ్ చేసి, అది కొందరు చదువుకునేటోళ్ళు చదువుకుంటారు. కొందరు ఇనేటోళ్ళు ఇనుకుంటారు. దానికేమి ఇష్యూ లేదు. కానీ అవి వేరే వాళ్ళు యూజ్ చేసినామనుకో ఇప్పుడు మొన్న రీసెంట్‌లీ ఆడేం పేరు? ఆ 'నాయన' వాడున్నాడు కదా! వాడు మొత్తం మన హిందూ దేవతలను తిట్టుకుంటా అది ఒకటి, ఇది ఒకటి పెట్టుకుంటా ఏదైనా చెత్త అదోదంతా పెట్టిండు. ఆడి ఛానెల్‌కి రిపోర్ట్ చాలా మంది కొట్టారు. ఇప్పుడు ఆడి ఛానెల్ ఆ వీడియోస్ పోతాయి. ప్లస్ ఆ కంటెంట్ పోతది. మొత్తం పోతాయి అందులో. ఇందులో. కాపీరైట్స్ కాకుండా ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఉంటది. ఈ కన్వర్ట్ అనే పేరు వినంగానే వాళ్ళు ఆపేత్తారు ఇది. అది యూట్యూబ్ రికమెండేషన్ ప్రకారం అది రిలీజియన్ బేస్డ్ టార్గెటింగ్ అండ్ హేట్ హరాస్మెంట్ దాని కింద వస్తది. దానివల్ల ఈ కంటెంట్ అనేది నీది అందులో మానిటైజేషన్ కాదు. ఆ ఛానెల్ కూడా బ్లాక్ అయిపోద్ది. వాళ్ళు టర్మినేట్ చేసేత్తారు. కాపీరైట్ స్ట్రైక్ రాకపోవడానికి ఛానెల్ టర్మినేషన్ కూడా అవ్వచ్చు. అంతే. రియల్ ఎగ్జాంపుల్ కాలం స్ట్రైక్. స్క్రీన్ షాట్ స్టేస్ కింద స్టేషన్ కన్వర్ట్ చేస్తున్నారు. హై రిస్క్ కంటెంట్ ఇది. ఇది బాగా రిస్క్ తోటి కుదిరేది. సేఫ్‌గా ఉండాలంటే ఇవి ఆప్షన్స్ ఎడ్యుకేషన్ స్టైల్, రిలీజియన్, కన్వర్సేషన్, లా ఇన్ ఇండియా ఎక్స్‌ప్లెయిన్. ఇలాంటివి పెట్టుకోవచ్చు. కన్వర్షన్ అంటే ఏంటి? లీగల్ రూల్ ఏంటి? ఇవి ఆప్షన్ బి ఒపీనియన్ వితౌట్ టార్గెటింగ్ రిలీజియన్ చేంజ్ డెసిషన్ పర్సనల్ చాయిస్ ఆర్ ప్రిజర్వ్. ఇలాంటివి పెట్టుకోవచ్చు. ఏం కాదు. ఇది సేఫే. ఫైనల్ క్లియర్‌గా ఆన్సర్ ఇది చూడండి. డైరెక్ట్‌గా స్క్రీన్ షాట్స్ అప్‌లోడ్ చేసి కన్వర్ట్ చేస్తున్నారని పోస్ట్ చేస్తే కలాస్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేస్తాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ కూడా ఉంటది. ఛానెల్ హై రిస్క్‌లో ఉంటది. దీనికి బదులు సేఫ్ షార్ట్స్‌లో తెలుగు కమ్యూనికేషన్ కాపీరైట్స్ వీడియోస్ నన్నడిగిన క్వెషన్ చాలా వీడియోస్ యూట్యూబ్‌లో క్రిస్టియన్స్ విలేజ్‌లోకి కన్వర్ట్ చేయడానికి వస్తే వాళ్ళతో గొడవ పడడం. వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. వాళ్ళ ఛానెల్‌కి రాదా? నేను అడిగిన డౌట్. మీ డౌట్ వాలిడ్. ఇది యూట్యూబ్‌లో చాలా మందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళ ఛానెల్‌కి ప్రాబ్లమ్ వస్తది. కానీ కొద్దిగా లేట్ అయితది. కొద్దిగా ముందయితది అంతే కానీ ప్రాబ్లమ్ మాత్రం ఖచ్చితంగా వత్తది. ఇప్పుడు అవినాష్ ఛానెల్ ఖచ్చితంగా దుబ్బాల్సిందే. ఎందుకంటే ఇంతోళ్ళని కించపరిచిండు. మళ్ళీ ఇప్పుడు స్పెషల్లీ అమ్మన బూతులు తిట్టిండు. గరికపాటి గారిని గాని, మన ఇంకో యాక్టర్ 'శివాజీ' గారి వాళ్ళని దొబ్బిండు. అందువల్ల వాళ్ళకు వ్యూస్ అనేది దొబ్బుతా ఉంటాయి. రిపీటెడ్‌గా వస్తా ఓల్డ్ వీడియో అయినప్పుడు డిలీట్, స్ట్రైక్ వార్నింగ్ వస్తాయి. సో, వాళ్ళ వీడియో పెట్టి అలౌడ్ అని కాదు. జస్ట్ ఇంకా యాక్షన్ తీసుకోలేదు అంతే. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోవాలి.